5 రౌండ్స్ వేసాను. 1 2 3 4 5 రౌండ్స్ వేసాను మొత్తము. మనకి లెంత్ ఇలా వచ్చింది. 5 రౌండ్స్ వేసిన తర్వాత పైన డబుల్ క్రోషియా చేశాను. మొత్తం డబుల్ క్రోషియా చేసా. ఫుల్ సర్కిల్ స్క్వేర్ లాగా వచ్చేసింది పూర్తిగా కంప్లీట్గా. ఓకేనా, డబుల్ క్రోషియా చేశాను, చూపిస్తాను. ఈ కార్నర్స్లో ఎలా వేసానో డబుల్ క్రోషియా చూపిస్తాను. ఎన్ ఓవర్ చేసి ఇక్కడ మనకు స్టిచ్చెస్ ఉన్నాయి కదా, చైన్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్లో 2 వేస్తున్నాను. ఫస్ట్ 2 డబుల్ క్రోషియా, 2 చైన్ డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేశాను. తర్వాత 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి మళ్ళీ టర్న్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ 2 డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. తర్వాత ఇక్కడ వేయాలి డబుల్ క్రోషియా. ఓకేనా, ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. హాఫ్ క్రోషియా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. డబుల్ క్రోషియా చేస్తే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుందని డబుల్ క్రోషియా చేశాను నేను. హాఫ్ క్రోషియా అయినా చేసుకోవచ్చు. ఈ లైన్ కూడా మనకి ఎక్స్ట్రా కావాలన్నా వేసుకోవచ్చు. లేదు ఇంతవరకు సరిపోతుంది అనుకుంటే ఇంతవరకు ఆఫ్ చేయొచ్చు. నేను సింగిల్ ఒకసారే చేస్తున్నాను, ఒక రౌండే వేస్తున్నా, సెకండ్ రౌండ్ వేయట్లేదు. ఇంతవరకు క్లోజ్ చేస్తాను. స్లిమ్ బ్యాగ్ లాగా తయారు చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు లాస్ట్కి వచ్చాము. ఇక్కడ పైన స్లిప్ నాట్ వేసేసి తీసేసేయాలి. ఇక్కడ స్లిప్ నాట్ వేసి మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ చైన్ వేసి కట్ చేసేస్తున్నాను. ఈ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. థ్రెడ్ ఎక్కువ తీసుకోలేదు. ఇలా కట్ చేసేస్తున్నా. ఇదొకటి సేమ్ టు సేమ్ ఇంకొకటి చేశాను కదా, ఇది సేమ్. నేను వీడియోలో మీకు చేసి చూపించింది ఇదండి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, రెండు ఒకటే. నేను ఇక్కడ మిడిల్లో పింక్ వేశాను, ఇక్కడ బ్లూ వేశాను, సేమ్ మార్చాను అంతే. బ్యాగ్కి రెండు ఒకటే బాగుంటుందని అలా చేశాను. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఒకేలాగా ఒకే సైజ్ వస్తాయి రెండు.
మనము ఒకే సైజు మనం ఒక ఫ్లవర్ ఏ సైజులో చేసామో సెకండ్ కూడా అలాగే చేసుకోవాలి. ఒకటి ఎక్స్ట్రా వేసినా మనకి ఫ్లవర్ రాదు, తేడా ఇది మనకి తేడా వచ్చేస్తాయి రెండు బ్యాగ్కి. ఇలాగా చూసుకోండి, రెండు సమంగా వచ్చేస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.